హలో అండి, ఇక్కడ చూడండి నేను డ్రై బఠానీస్ తీసుకున్నాను. ఇక్కడ ముందుగా నానబెట్టుకున్నాను అండి డ్రై బఠానీస్. ఒక 1 అవర్ 2 అవర్స్ నానబెట్టానండి. మార్నింగ్ చేయలేదు, ఇది ఆఫ్టర్నూన్ కాబట్టి. సో నానబెట్టేసుకుంటే మార్నింగ్ నానబెడితే మధ్యాహ్నం చేసుకోవచ్చు అండి. ఇవి ఫస్ట్ 2-3 విజిల్స్ రానిచ్చాను బఠానీస్. ఈ లోపల విజిల్ వచ్చే లోపలికి నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. పన్నీర్ ముక్కలు ఏంటంటే పన్నీర్ ఒక క్యూబ్ లాగా వస్తుంది కదండి, దాన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని జస్ట్ హాట్ వాటర్లో వేసి కొంచెం సేపు పెట్టానండి. తర్వాత తీసేసుకున్నాను బౌల్లోకి. ఇవన్నీ గరం మసాలా అండి. ఎంతమంది గరం మసాలా దినుసులు అన్నీ ఒక పోపు డబ్బాల్లో వేసి పెట్టుకుంటారు అలా చూడండి. నాకైతే పోపుకేసేవి ఒక డబ్బాలో ఉంటాయి, ఇవాళ గరం మసాలా దినుసులన్నీ ఒక డబ్బాలో ఉంటాయండి. మరి ఏమీ వెతుక్కోకుండా ఉండేటట్టు పెట్టుకుంటాను. చూడండి, ఆయిల్ వేసి సాజీరా అండ్ చెక్క వేసుకున్నాను. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి వేసాను. 2-3 వేసుకోవచ్చు అండి, మీ టేస్ట్ తగ్గట్టు కారం. ఇంకా ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మంచి ఫ్రెష్ టమాటాలు తీసుకున్నాండి. టమాటాలు వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇలా ఫస్ట్ టమాటాలు యాడ్ చేసుకున్నాను అండి. ఇక్కడ స్కిప్ అయిందండి కొంచెం. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ వేగగానే ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత టమోటా వేసుకోవాలి. జింజర్ గార్లిక్ వేయకుండా నేను ఫస్ట్ టమోటా వేసుకున్నాను. మీకు కావాలంటే టమోటాని గ్రేవీలాగా మిక్సీ కొట్టుకొని టమోటా ప్యూరీ లాగా చేసుకొని అయినా వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే నాకు ఇష్టం ఏంటంటే ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవడమే ఇష్టము, ప్యూరీ ఇష్టం ఉండేది ఎందుకో. సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశానండి, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ టమాటాలు వేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తానండి. ఇవన్నీ మగ్గించుకోవాలి కొంచెం ఆయిల్లో. బాగా మగ్గిన తర్వాత దగ్గరికి వస్తాయి చూడండి, దగ్గరికి వచ్చి ఆయిల్ అంతా బాగా పైకి వస్తుంది మగ్గిన తర్వాత. చూడండి ఇలా ఉడుకుతూ ఉంది. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకుంటానండి, ఎందుకంటే కొంచెం టైం ఉంటుంది అనిపిస్తుంది నాకు మధ్యాహ్నం చేసే వంటలు అయితే. ఇప్పుడు కొంచెం కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారపొడి వేసుకున్నాను అండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే కాస్త చూసి వేసుకోండి, కారం చూసుకొని. ఎందుకంటే మా ఇంట్లో కారపొడి బాగా ఘాటుగా ఉంది, కారం ఎక్కువ ఉంది, సో అందుకే నేను తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోనండి. మీకు వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా కావాలనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి మీకు అవసరం అనిపిస్తే. లేదు మీరు ఎక్కువ గ్రేవీలాగా వద్దు అనుకుంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది చూడండి, ఇవాళ అంతా ఆయిల్ బాగా మసాలా అంతా ఉడికిపోయి బాగా టమాటాలు కూడా మగ్గిపోయాయండి. సో ఈ స్టేజ్లో మనం చూడండి బఠానీలో కొంచెం హాట్ వాటర్ ఉన్నాయి కదా, ఆల్రెడీ వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి అవి యాడ్ చేశాను నేను. వేరే వాటర్ ఏమి యాడ్ చేయలేదు. మీరు కావాలంటే నార్మల్గా కూల్ వాటర్ అయినా వేసుకోవచ్చండి. చూడండి అంతా మసాలా మగ్గిపోయి బాగా ఆయిల్ కూడా బయటకు వస్తుంది కాస్త. ఈ స్టేజ్లో ఇప్పుడు పన్నీర్ మనం యాడ్ చేసుకుందామండి. పన్నీర్ క్యూబ్స్ ఆల్రెడీ హాట్ వాటర్లో వేసి పెట్టాను కాబట్టి పెద్ద టైం ఏం తీసుకోదండి. ఇది ఎక్కువ క్యూబ్స్ మంచిగా ఒక్కొక్క ఇంచు కట్ చేసుకుంటే బాగుంటుందండి క్యూబ్స్ లాగా. అవి ఏమి ఎక్కువ చెదరవండి, బాగుంటాయి అలా వేసుకుంటే. కొంచెం బాగా పన్నీర్కి బాగా మసాలా పట్టిన తర్వాత కొంచెం ఇప్పుడు మనం చూసుకొని కాసేపు గరం మసాలా వేసుకోవాలండి. మగ్గనిచ్చిన తర్వాత కాసేపు మనకి ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. మసాలా ఎక్కువ తినడం ఎక్కువ వేసుకోకూడదు. చిన్న స్పూన్స్తో ఒక స్పూన్ అయితే సరిపోతుందండి గరం మసాలా. 1 టీ స్పూన్ వేసుకోండి, మీకు నచ్చితే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఫ్లేవర్. ఇప్పుడు చూడండి బఠానీ అంతా యాడ్ చేస్తున్నాను. ఉన్న బఠానీస్ అన్నీ వేసుకోకండి, నేనైతే ఎక్కువ తీసుకున్నాను అనిపించిందండి, అందుకే కొంచెం ఫస్ట్ తక్కువ యాడ్ చేశాను. మళ్ళీ తర్వాత సరిపోతుంది కర్రీకి తగ్గట్టుగా అనుకున్నాను, తర్వాత యాడ్ చేశాను. లేదు ఎక్కువ అనిపిస్తున్నాయి అంటే కొంచెం తీసి పక్కన పెట్టుకోవడైనా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా వాటిలో ఏదో ఒకటి స్నాక్స్ ఐటెం లాగా చేసి ఇవ్వచ్చండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నాకు సరిపోతుంది అనిపించింది కాబట్టి నేను అన్నీ యాడ్ చేసేసాను. చూడండి ఇలా అంతా బాగా పట్టేసింది వాటర్ అంతా. అందుకే నేను కొంచెం వాటర్ తక్కువ అయ్యాయి అనిపించిందండి, కొంచెం యాడ్ చేసుకున్నాను వాటరు.
వెరీ సింపుల్గా ఈజీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చండి పన్నీర్ బఠానీ కర్రీ అండి. చూడండి ఇలా కొంచెం సేపు మూత పెడితే బాగా పన్నీర్కి అంతా మసాలా అంతా పీల్చుకొని బాగా పడుతుందండి. చూడండి ఇలా చూడండి ఎలా అయిపోయిందో, ముక్కలకి బాగా పట్టేసింది మసాలా అంతా. పిల్లలు తినడానికి బాగా ఇష్టపడతారు ఇలా ఉంటే. ఇంకా అంతే అండి. ఫైనల్గా నేనైతే లాస్ట్లో కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి. కొత్తిమీర వాష్ చేసి పెట్టుకునేది కట్ చేశాను. ఇలా అంతా ఒకసారి కలయి తిప్పుకొని వాటర్ కన్సిస్టెన్సీ తగ్గింది అనిపించింది, నార్మల్గా వాటర్ యాడ్ చేశాను. ఎందుకంటే వేడి మీద ఉంది కాబట్టి ఈజీగా పట్టేస్తుందండి వాటర్. చూడండి ఇంకా కొత్తిమీర వేసేసుకోవడమే అండి. ఫైనల్గా కొంచెం నేను ఆల్రెడీ ధనియా పౌడర్ వేసానండి, గరం మసాలా వేసినప్పుడే. అది స్కిప్ అయిందండి కొంచెం వీడియోలో, ఏమనుకోవద్దు. సో ఇలా కలుపుకొని మంచిగా మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకుంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి. అంతే, ఇంకేం లేదు, రెడీ అయిపోయింది. పన్నీర్ బఠానీ కర్రీ రెడీ అండి. ఇది చపాతీలోకైనా, రైస్లోకైనా, సంగట్లోకైనా, దేంట్లో అయినా బాగుంటుందండి. ఫైనల్గా డిష్ రెడీ, అంతే.